ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. రాబోయేటటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి జాతకులకు గ్రహగతులు ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయి. మీరు పడిన కష్టానికి గుర్తింపు లభించటం, ఆర్థికంగా ఒక మంచి ఉన్నతిని చూడటం, ఇలా ఎన్నో శుభపరిణామాలున్నాయి. మరి ఈ సంవత్సరంలో గ్రహాల సంచారం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బంధుమిత్రులందరికీ స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి ఇళ్లల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సుఖసంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను. సరే, ఇక మిథున రాశివారి విషయానికి వద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించినవారు మిథున రాశి కిందకి వస్తారు. మీ రాశ్యాధిపతి బుధ భగవానుడు. సహజంగానే మీకు అద్భుతమైన తెలివితేటలు, వాక్చాతుర్యం ఉంటాయి. మరి ఈ పరాభవ సంవత్సరంలో గ్రహాల గమనం మీకు ఎలా ఉండబోతోందో చూద్దాం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరానికి మీ ఆదాయ వ్యయాలను ఒక్కసారి గమనిస్తే ఆదాయం 8 భాగాలుంటే వ్యయం ఏకంగా 11 భాగాలుగా ఉంది. దీని అర్థమేమిటంటే ఈ ఏడాది ఖర్చులు కాస్త అధికంగానే ఉంటాయి. అయితే ఇది చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. డబ్బు విషయంలో కాస్త ప్రణాళికతో పొదుపుగా ముందుకు వెళ్తే ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఇక రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి అనవసరమైన వాదోపవాదాలకు, వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక ఉద్యోగ, ఆర్థిక విషయాలను చూద్దాం. ఈ సంవత్సరం మీ వృత్తి స్థానమైనటువంటి దశమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల పనిభారం విపరీతంగా పెరిగిపోతుంది. ఊపిరి సలపనంత పని, కొత్త బాధ్యతలు మీద పడతాయి. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, శనిదేవుడు కష్టాన్ని ఎప్పుడూ వృధా చెయ్యడు. మీరు పడే ప్రతి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా లభిస్తాయి. ఇది మీ కెరియర్కు ఒక బలమైన పునాది వేసే సంవత్సరమని చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరంలో ఒక తేదీని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే జూన్ 2వ తేదీ 2026. ఈ తేదీ నుంచి మీ జాతకంలో ఒక అద్భుతమైన, ఒక యోగవంతమైన మార్పు రాబోతోంది. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి మీ ధన, కుటుంబ స్థానమైన 2వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. ఈ మార్పు మీ జీవితాన్ని ఎలా మార్చబోతోందా ఇప్పుడు చూద్దాం. గురువు 2వ ఇంట్లోకి రాగానే మీ మాటకు తిరుగుండదు. మీ వాక్చాతుర్యంతో ఎంతటి కార్యాన్నైనా సునాయాసంగా సాధిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, జీతాల పెంపు వంటివి అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారం చేసేవారికి జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలం కనకవర్షం కురిపిస్తుంది. అలాగే ఎప్పటినుంచో రాకుండా ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి మీ చేతికి అందుతుంది. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి ఉండదు. అయితే ఇక్కడొక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. డిసెంబర్ 6వ తేదీ తర్వాత గ్రహస్థితిలో మార్పొస్తోంది. రాహుకేతుల ప్రభావం వల్ల కొత్త పెట్టుబడుల విషయంలో అస్సలు తొందరపడకూడదు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో డబ్బు విషయాల్లో అపార్థాలు వచ్చే ప్రమాదముంది. కేతువు ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు మీద పడతాయి. కాబట్టి ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంటే దాన్ని కాస్త విరమించుకోవడమే ఉత్తమం. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి ఐకమత్యం పెరుగుతుంది. దాదాపుగా సంవత్సరం మొత్తం ఒక పండుగ వాతావరణమే నెలకొని ఉంటుంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీ తర్వాత గురుబలం తోడవడంతో సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి సంతానప్రాప్తి, వివాహం కాని యువతీ యువకులకు వివాహయోగం చాలా బలంగా కనిపిస్తోంది. ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి, మంగళవాయిద్యాలు మోగుతాయి. అయితే ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యకాలంలో కుజుడి ప్రభావం వల్ల కోపం, ఆవేశం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఈ సమయంలో
మాట జారకుండా చూసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా సంయమనం పాటిస్తే చాలు. ఈ చిన్న గండాన్ని మీరు సులభంగా దాటవచ్చు. సరే, ఇక ఆరోగ్యం సంగతి చూద్దాం. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభంలో కొద్దిగా నీరసంగా, అలసటగా అనిపించినా దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమయం గడిచే కొద్దీ మీలో ఒక నూతన శక్తి ప్రవేశించి ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. చూశారు కదా, జూన్ 2 తర్వాత గురుబలంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో వేడి సంబంధిత సమస్యలు, చర్మవ్యాధుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది డిసెంబర్ 6 తర్వాత వచ్చే సమయం. ఈ కాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ 6వ తేదీ తర్వాత రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు వేగం మీద నియంత్రణ చాలా అవసరం. అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆహార నియమాలను కఠినంగా పాటిస్తే అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. దయచేసి ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దు. సరే, ఇన్ని హెచ్చరికలున్నాయి కదా అని భయపడాల్సిన అవసరం లేదండి. మన సనాతన ధర్మంలో, మన శాస్త్రాలలో ప్రతి సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చూపించారు. గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని శుభఫలితాలను పెంచుకోవడానికి మన మహర్షులు చెప్పిన కొన్ని సులువైన పరిహారాలు ఇప్పుడు చూద్దాం. వృత్తి, ఉద్యోగాల్లో శని భగవానుడి అనుగ్రహం కోసం ప్రతి బుధవారం లేదా శనివారం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శ్రేయస్కరం. ఇది మీ రాస్యాధిపతి అయిన బుధుడికి కూడా ప్రీతిని కలిగిస్తుంది. ఇక డిసెంబర్ తర్వాత వచ్చే ప్రయాణ గండాలు, రాహుకేతు దోషాల నివారణకుగాను మంగళవారం లేదా శుక్రవారం దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయండండి. అలాగే ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి, ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఒక్క విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యమనేది మనకు దారి చూపే ఒక దిక్సూచి మాత్రమే. గ్రహాలు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాయి. కాని మన ప్రయత్నం, మన సంకల్పం, ఆ భగవంతుడి మీద మనకున్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో, ఆత్మవిశ్వాసంతో ఈ సంవత్సరాన్ని మీరు తప్పకుండా ఒక విజయవంతమైన సంవత్సరంగా మార్చుకోగలరు. సర్వే జనా సుఖినో భవంతు. మిథునరాశి జాతకులందరికీ పరాభవనామ సంవత్సరం సకల శుభాలను, విజయాలను కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. శుభమస్తు.